హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాత్విక. ఈరోజు అయితే మేము పెళ్ళికి వెళ్తున్నామండి, మా కొడుకు పెళ్ళి. మేమైతే అందరమైతే రెడీ అయిపోయామండి. ఇక బయటికి వెళ్ళడం ఒకటే మిగిలి ఉండండి. ఇక స్టార్ట్ అయితే అయిపోతున్నాం, బయటికి అయితే వెళ్తున్నాం. ఈయన మా ఆయన ఉన్న మా పెద్ద పాప అండి. నెక్స్ట్ ఇది మా ఫ్యామిలీ ఫోటో అండి. మేము నలుగురం, చిన్న పాప, పెద్ద పాప, మా ఆయన, నేను. ఇక మేమైతే స్టార్ట్ అయిపోయామండి, బయటికి అయితే వెళ్తున్నాము. మా ఆయన గేట్ తీస్తాడు, ఇక బయటికి అయితే వెళ్తున్నాము. మా పెద్ద పాప అండి, మా ఆయన ఎత్తుకున్నాడు. చాలా క్యూట్గా మస్తు రెడీ అయిందండి. ఆమె ఎప్పుడు అట్లా రెడీ కాదు, కానీ ఎందుకోసం ఈసారి మస్తు క్యూట్గా రెడీ అయింది. మా చిన్న పాప అండి, చూసారు కదా. మా చిన్న పాప నా దగ్గర ఉంటుంది, మా పెద్ద పాప మా ఆయన దగ్గర ఉంటుందండి. మా పెద్ద పాప అంటే మా ఆయనకు చాలా ఇష్టం. మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. బండి అయితే స్టార్ట్ చేశాడు మా ఆయన. ఇక మేము ఎక్కడమే ఉంది, ఇక బైక్ అయితే ఎక్కాము, స్టార్ట్ అయితే అయిపోతున్నాము, వెళ్తున్నామండి. చూసారు కదా, మా చిన్న పాప చాలా రాక్షసి అండి. మస్తు టార్చర్ చూపెడుతుంది. నైట్లో కూడా అస్సలు పడుకోదు. మస్తు టార్చర్ అంటే టార్చర్ చూపెడుతుంది అండి. చూడండి అగో ఎలా చేస్తుందంటే ఘోరంగా చేస్తుంది. బైక్ పైన ఆవు అని ముచ్చట్లు పెడుతుంది, మొత్తుకుంటుంది. ఇప్పుడైతే ఇక మేమైతే ఎమ్మెల్యే కాలనీకి వెళ్ళాలండి, మస్తు లాంగ్ ఉంటుంది. ఇక బైక్ మీద అయితే స్టార్ట్ అయిపోయామండి. మేమైతే వెళ్ళేసరికి అయితే పెళ్ళి అయిపోతుందని అనుకుంటున్నామండి. ఆల్మోస్ట్ పెళ్ళి అయిపోతుందండి, ఎందుకంటే మస్తు లేట్ అయిందండి. మా ఆయన డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి మస్తులా అంటే మస్తు లేట్ అయిపోయింది. ఇక మేమైతే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేస్తామండి. ఇక మేమైతే పెళ్ళి కాడికి వచ్చామండి. మేము వచ్చేసరికి అయితే పెళ్ళి అయితే అయిపోయింది. మీరే చూడండి ఫ్రెండ్స్, పెళ్ళి అయిపోయింది. ఫొటోస్ అయితే దిగుతున్నారు. మేము కూడా ఒక ఫోటో దిగచ్చి కూర్చొని రిలేటివ్స్ తోటి అయితే మాట్లాడుతున్నామండి. ఏమో మా కూతురు అవుతుందండి. నేను, మా ఆయన, మా కూతురు అయితే ముచ్చట్లు పెడుతున్నామండి. రిలేటివ్స్ తోటి అయితే ముచ్చట్లు పెట్టడం అయిపోయిందండి. మేము మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వెళ్తున్నామండి. ఎందుకోసం ఇంత ఫాస్ట్గా వెళ్తున్నామంటే మా ఆయనకు ఇంకో పెళ్ళి ఉందండి. అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చెల్లె పెళ్ళి ఉంది, పారి పెళ్ళి. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళాలండి, అందుకోసమని మేము రిటర్న్ అయితే అయిపోయామండి. కొడుకు పెళ్ళి అంటున్నారు, ఇంత లేట్గా వెళ్ళారని అనుకుంటున్నారా? మా ఆయన ఎలక్ట్రిషియన్ వర్క్ చేస్తాడండి. మా ఆయన వర్క్కి వెళ్ళి వచ్చేసరికి మస్తు లేట్ అయిందండి. ఈరోజు ఎలక్ట్రిషియన్ దాంట్లో ఎవరిదో మ్యారేజ్ ఉందట, అందరూ పెళ్ళికి వెళ్ళారండి. డ్యూటీ మా ఆయనకు ఒక్కనికే పడ్డదండి, అందుకోసం మస్తు లేట్ అయిందండి. ఇది చెరువు కట్ట అండి, చాలా బాగుంటుంది. ఈ చెరువు కట్ట కాడ శివాలయం కూడా ఉంటుందండి. నేను మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఆ వీడియో చేసి చూపెడతానండి. ఇప్పుడు మాకు అంత టైం లేదండి, ఎందుకోసమంటే ఇంకో పెళ్ళికి వెళ్ళాలి కదా, అందుకోసమని టైం లేదండి. మేమైతే చెన్నూరు ఎంట్రీ అయ్యామండి. ఎమ్మెల్యే కాలనీ మస్తు లాంగ్ ఉంటుందండి. మేమైతే ఇప్పుడు చెన్నూరుకి ఎంట్రీ అయ్యామండి. మేము మధ్యలో అపోలో ఫార్మసీ కాడ కూడా ఆగామండి. ఆ వీడియో నేను తీయలేదు, ఎందుకంటే చిన్న పాపను పట్టుకొని అప్పటి వరకే నాకు మస్తు ఘోరం అయిపోయిందండి. ఆమె ఆగడం లేదు, మస్తు టార్చ్ చూపుతుంది. ఇది మస్తు ఉంటుందండి, నైట్ అయితే మస్తు ఉంటుంది. ఆ వాటర్ ఫాల్స్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో చెట్లు. మేమైతే మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం, ఆల్మోస్ట్ ఇక దగ్గరికి వచ్చినట్టే. అక్కడ అపోలో ఫార్మసీ కాడ కొంత సామాన్ తీసుకున్నామండి మా పాప కోసం. నేను వీడియో తీయలేదు, ఇక మా బాగా ఇట్లా ఏడుస్తుంటే వీడియో తీయలేదండి. ఇక రిటర్న్ అయిపోతున్నాం, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసామండి. ఇక మేమైతే దగ్గరికి వచ్చేసాము, ఇంటికైతే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసాము. మా పెద్ద పాప చూడండి ఎలా చేస్తుందో. ఇంటికైతే వచ్చేసామండి. మా పాపకైతే దిష్టి తగిలిందండి, నేనైతే దిష్టి తీస్తున్నాను. మాకు ఎలా అర్థమైందంటే చిన్న పాప ఏడుస్తుంది, పెద్ద పాప కొంచెం చికాకు చికాకు చేసిందండి, అందుకోసమని వాళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టి నేనైతే దిష్టి తీస్తున్నానండి. ఉప్పు, ఎండుమిర్చి, ఒక క్లాత్, వేస్ట్ క్లాత్ వేసి ఇలా దిష్టి అయితే తీస్తున్నానండి. దిష్టి చాలా తగిలిందండి. నాకు ఎలా తెలిసిందంటే దిష్టి తీసిన తర్వాత ఘాట్ వస్తుంది కదండి, ఆ ఘాట్ అయితే రావడం లేదండి. దిష్టి అయితే తీసేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. మేమైతే చాలా అలసిపోయామండి, మా చిన్న పాపని పట్టుకోలేకనే చాలా అలసిపోయానండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు.